మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మనకు మాత్రం భయం కల్పిస్తూనే ఉంటాడు. మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు, మనల్ని గెలిచినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి? మళ్ళీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు. మళ్ళీ అర్థమైందా? వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఇటుపక్క ఇప్పుడు లాభాంది అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ వేసావు. నా జ్యేష్ఠత్వ హక్కు కొట్టేశాడు. అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నా గెటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేనివాడిని మోసం చేసి నా దీవెనలు కొట్టేశాడు. యాకోబు గారిని బతకనీయకూడదు, వాడిని చంపాలని మా నాన్న ముసలోడు అయిపోయాడు. ఈ ముసలోడు కన్ను మూసిన తర్వాత వాడిని కూడా గాజేస్తానని శపథం చేశాడు. వేసావు. మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు. వేసావు. వేసావా ఏడిసావా? వేసావు. వేసావు. శపథం చేస్తే దేవుడు అన్నాడు ఏడిసావని. ఎవడురా నువ్వు? నా అనుమతి లేకుండా యాకోబును ముడతావా? ముట్టు చూద్దాం అనుకొని ఉన్నాడు దేవుడు కూడా. అప్పుడు ఎబ్బోకు రేవు దాటిచ్చాడండి అందరినీ. ఎందుకు దాటిచ్చాడో తెలుసా? మామని తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడు అన్న చంపుతాడేమో అని భయం. ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పింది, అరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుతామని వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు. అంటే పగబట్టాడు మీ అన్న. మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతిజ్ఞ చేశాడు రా. వాడు చేస్తాడు, అంత పని చేస్తాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే అప్పుడు లాభాన్ దగ్గరికి పారిపోయాడు. అప్పుడు ఒంటరిగా పోయినోడు 2 గుంపులై వచ్చాడు ఇప్పుడు. కానీ యాకోబు గుండెలో ఏం భయం ఉంది? ఆ పాత పగ మా అన్నకు అంతే ఉంది అనుకుంటున్నాడు. నిజమే, అది నిజమే. యాకోబు ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని పంపించాడు. పనివాళ్ళని పంపించాడు, మా అన్న ఎట్టున్నాడో చూడండి రా అని. వీళ్ళు పోయారు, ఏశావుని ఎదుర్కొన్నారు. ఏశావుకు చెప్పారు, మీ సహోదరుడైన యాకోబు వచ్చుచున్నాడు అని. యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో, రై తొందరగా రెడీ కండిరా 400 మంది అన్నాడు. తమ్ముడిని సాధారణంగా ఆహ్వానించడానికి 400 మంది ఎందుకండి? 400 మంది ఎందుకు? పట్టుకొని తన్ని మొత్తం బీభత్సం చేయడానికి. దేవునికి స్తోత్రం. కానీ ఏం జరిగింది తర్వాత? మేము అయ్యగారు యాకోబు గారు ఇట్లా నువ్వు వస్తున్నావన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో. ఎంత సీరియస్ అయ్యాడంటే, రే వెంటనే 400 మంది రెడీ కండ్రా అన్నాడు. ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అయ్యగారు. ఇంకా అనుమానం ఏముందిరా, వాడి పగ ఇంకా తీరలేదు. లేకపోతే 400 మందిని ఏం చేసుకుంటారు నా దగ్గర రావడానికి? ఖచ్చితంగా నన్ను, నా భార్యని, పిల్లల్ని, నా మందల్ని మొత్తం నాశనం చేయడానికే వస్తున్నాడు వాడు అని ఇక ముందుకు సాగలేకపోయాడు. సాగలేక ఆగిపోయి, ఏమయ్యా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. ఏమని ఏమని వాగ్దానం? ఏంది నా బతుకు ఇట్టయిపోయింది? ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు? ఏ దిక్కు లేని వాడిని చేశావు, ఆదరణ లేని వాడిని చేశావు. నా గతి ఏంటి అసలు? ఆశీర్వాదం అనుకున్నాను, కానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది. నిజమైన ఆశీర్వాదం, దీవెన నీ దగ్గర ఉందయ్యా. అది మా నాన్న దగ్గర కాదేసయ్యా, నీ దగ్గర ఉంది. రాయ్యా.